ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. జనాభా పెరుగుతుంది, వాహనాల వినియోగం పెరుగుతుంది, అంతకంతకు ట్రాఫిక్ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సరికొత్త మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి పైలట్ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ అంటూ ఒక సరికొత్త ప్రాజెక్ట్ అయితే రాబోతోంది. దీనికి సంబంధించి కేవలం రోడ్డు ప్రమాదాలు నివారించడమే కాదు, క్రైమ్ రేట్ని కూడా తగ్గించడానికి నిశితంగా ఇది అబ్జర్వేషన్ ఉంటుంది. ఏఐ టెక్నాలజీతో ఈ పైలట్ ప్రాజెక్ట్ ముందుకు రాబోతుంది అంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారు. సో పూర్తి డీటెయిల్ ఏఎన్పిఆర్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేయబోతోంది, నేరస్తులను కూడా ఎలా గుర్తించబోతోంది, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మేము కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏఎన్పిఆర్ కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, మరోవైపు ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్. సో ఒక వెహికల్ పోతూ ఉంటే ఆ వెహికల్లో కొందరు లోపల కూర్చుంటారండి, లేకపోతే టూ వీలర్ పోతుంటే టూ వీలర్ మీద కొందరు కూర్చుంటారండి. ఆ ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఫస్ట్ రికార్డ్ చేస్తారండి, అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఆ ఫేస్ ఇమీడియట్గా మన దగ్గర ఉన్న క్రిమినల్ డేటాబేస్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న క్రిమినల్ డేటాబేస్తో కంపారిజన్ చేయడం జరుగుతుంది. కంపారిజన్ చేసిన తర్వాత టాలీ అయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏఐ కూడా పనిచేస్తుంది. అనుకోండి ఒక క్రిమినల్ ఫోటో 1995లో తీసుకోవడం జరిగింది, ఇప్పుడు 2025 అంటే 30 సంవత్సరాలు దాటింది. ఆ ఏఐ ద్వారా ఆ ఫేస్లో కూడా 30 సంవత్సరాల్లో ఎలా మార్పు వస్తుంది, అది ఏఐ ద్వారా మార్పులు చేసి తర్వాత కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం ఈ 1995 ఫేస్తో కంపారిజన్ చేస్తే అది ఎప్పుడు మ్యాచింగ్ జరగదు. సో ఇది ఒకవైపు, దానివల్ల క్రైమ్ రేట్ బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే క్రిమినల్స్ని ఇమీడియట్గా మేము పట్టుకుంటాం. మరోవైపు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, ఏఎన్పిఆర్ కెమెరాస్, అది వెనక నుండి టూ వీలర్ నంబర్ ప్లేట్ ఫోటో ఇమీడియట్గా క్యాప్చర్ చేస్తారండి, రికార్డ్ చేస్తుంది. సో ఆ టూ వీలర్, ఆ ఫోర్ వీలర్ ఏదైనా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ వయలేట్ చేస్తే ఇమీడియట్గా రికార్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఈ చలాన్ జనరేట్ అయిపోతుంది. దానివల్ల మన ట్రాఫిక్ ఈరోజు చూస్తే ట్రాఫిక్ వింగ్ నుండి చాలామంది ఎన్ఫోర్స్మెంట్కి మనం పంపిస్తున్నాం, దానివల్ల రెగ్యులేషన్ తగ్గిపోతుంది. అప్పుడు 100% ట్రాఫిక్ అంత రెగ్యులేషన్ కోసం పనిచేస్తారండి. ఇంకొక ప్రాబ్లం ఈరోజు చూస్తే ట్రాఫిక్ వాళ్ళు ఉంటే హెల్మెట్ ధరిస్తారు, లేకపోతే వదిలేస్తారు, ఉంటే ట్రిపుల్ రైడింగ్ జరగదు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. అప్పుడు 24/7 ప్రతి జంక్షన్లో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి అతి వేగంతో డ్రైవ్ చేయడం జరగదు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గిపోతాయి, మరణాలు తగ్గిపోతాయి, గాయాలు తగ్గిపోతాయి. మన వైజాగ్ సిటీలో ట్రాఫిక్ వ్యవస్థలో పెనుమార్పు వస్తుంది, అది త్వరలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు ఇటువంటి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ప్లస్ ఏఎన్పిఆర్ సిస్టమ్ రెండు కలిపి ఉన్న సిస్టమ్ మన భారతదేశంలో వైజాగ్ తప్ప ఎక్కడ ఉండదు అని నేను అనుకుంటున్నాను. సార్, అంటే ఈ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూ కానీ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ఇలాంటి ఒక కొత్త సిస్టమ్ వల్ల మనకి వైబ్రెంట్గా రిజల్ట్ రాబోతోంది అనే విధానం. ఇప్పుడు ఈ ఏఎన్పిఆర్ సిస్టమ్ మాత్రం మన దేశంలో ఢిల్లీలో ఉంది, బెంగళూరులో ఉంది, కొన్ని నగరాల్లో ఉన్నాయి. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది అని నాకు తెలియదు. ఈ రెండు సిస్టమ్స్ ఉంటే ఖచ్చితంగా రోడ్ ప్రమాదాలు తగ్గిపోతాయి అండ్ క్రైమ్ రేట్స్ కూడా తగ్గిపోతాయని నాకు నమ్మకం ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు